నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎంఆర్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ బ్రాహ్మణులపై ఆరోపణలు చేయడం తగదు. అర్చక విధుల్లో ఎందరో బ్రాహ్మణేతరులు ఉన్నారనేది గుర్తించాలి. విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి టి అనంతాచార్యుల సూచన. మండల కేంద్రం అమృతలూరులో డిజిటల్ అరెస్ట్ పేరుతో విశ్రాంత ఉపాధ్యాయుడి నుంచి 2 విడతలుగా 35 లక్షలు దోచుకున్న సైబర్ నేరగాళ్లు. కేసుల భయంతో అమాయకంగా మోసపోయిన విశ్రాంత ఉపాధ్యాయుడు మరొక 24 లక్షలకు డిమాండ్ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు. కవిరాజు పార్కులో ఈ నెల 17, 18 తేదీల్లో ఉచిత కంటి వైద్య శిబిరం. అగర్వాల్స్ కంటి ఆసుపత్రి బృందంచే పరీక్షలు. విలేకరుల సమావేశంలో వెల్లడించిన కంటి వైద్య నిపుణులు, నిర్వాహకులు. సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో వెస్ట్బెర్రీ పాఠశాల ప్రపంచం సృష్టించిందని స్కూల్ ప్రిన్సిపల్ టివి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. బుర్రిపాలెం రోడ్డులోని వెస్ట్బెర్రీ స్కూల్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్ష ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించారు. స్కూల్ ప్రిన్సిపల్ టివి సుబ్రహ్మణ్యం పాల్గొని స్కూల్ టాపర్గా నిలిచిన బొలిశెట్టి దినేష్ కార్తికేయ, ద్వితీయ, తృతీయ మార్కులు సాధించిన గంగవరపు నాగతేజ్, వాక నాగ నిఖిల్ను దుశ్శాలువ కప్పి పుష్పగుచ్చంతో అభినందించారు. 45 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 100% ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. 27% మంది విద్యార్థులు 90% కంటే ఎక్కువ మార్కులు సాధించగా 69% మంది విద్యార్థులు 80% కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. పాఠశాల టాపర్గా నిలిచిన బొలిశెట్టి దినేష్ కార్తికేయ మాట్లాడుతూ క్రమశిక్షణ, పట్టుదలతో ఉపాధ్యాయులు చెప్పిన ప్రతి అంశాన్ని అలసత్వం లేకుండా ఫార్మాట్ రూపంలో ప్రిపేర్ అయ్యి ఉన్నతంగా రాణించినట్లు తెలిపారు. ఈ మార్కులు సాధించడానికి కృషి చేసిన పాఠశాల ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు రుణపడి ఉంటారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కోఆర్డినేటర్ భానుప్రియ, ఏవో విజయ్, ఉపాధ్యాయులు భూషణం, జగదీష్, అనిల్, చంద్రశేఖర్, బిందుమాధవి పాల్గొన్నారు. ఈరోజు మన వెస్ట్బెర్రీ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఎందుకంటే మన వెస్ట్బెర్రీ పాఠశాల 10వ తరగతి సిబిఎస్ఈ పరీక్ష ఫలితాలు నిన్న సాయంత్రం వెలువడగా అందులో మన విద్యార్థులు మొత్తం 60% కంటే ఎక్కువ రిజల్ట్తో మొత్తం 100% విద్యార్థులందరూ పాస్ అవ్వటం ఒక ఎత్తు. అట్లాగే 90% కంటే ఎక్కువ మార్కులతో 26% మంది విద్యార్థులు పాస్ అయ్యారు. మనకి 80% కంటే ఎక్కువ తీసుకుంటే మొత్తం 57% మంది విద్యార్థులు 80 కంటే ఎక్కువ మార్కులతో సగటున 80 కంటే ఎక్కువ మార్కులతో విద్యార్థులు పాస్ అవ్వడం జరిగింది. అట్లాగే తెనాలి మొత్తం టౌన్లో కనుక తీసుకుంటే దినేష్ 482 మార్కులు, 500 మార్కులకు గాను 482 మార్కులు. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కలుపుకొని 600 మార్కులకు తీసుకుంటే 582 మార్కులతో ప్రథమ స్థానం సాధించాడు. దానికి అట్లాగే 2వ స్థానంలో నాగతేజ్, 3వ స్థానంలో నిఖిల్ ఈ 474, 473 మార్కులతో 2వ స్థానం, 3వ స్థానంలో నిలిచారు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఈ 482 మార్కులు టాప్ అనే చెప్పొచ్చు. మన తెనాలి టౌన్కి టాప్. ఎందుకంటే కొన్ని స్కూల్స్ ఏఐని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కలుపుకొని తక్కువ వచ్చిన సబ్జెక్టుని మార్కులు డిడక్ట్ చేసి వాళ్ళు చూపించడం జరుగుతుంది. అట్లా కాకుండా మనం ఇక్కడ కేవలం 5 సబ్జెక్టులకి 482 మార్కులు, అదే 6 సబ్జెక్టులు తీసుకుంటే 582 మార్కులతో టాప్లో నిలవటం జరిగింది. అందుకోసమని అందరికీ ఈ విజయానికి కారణమైన ఉపాధ్యాయులకు, విద్యార్థులందరికీ, అట్లాగే వాళ్ళ తల్లిదండ్రులకి, మొత్తం స్కూల్ స్టాఫ్కి, స్కూల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. I am Dinesh Kartikeya and I am very delighted and grateful to stand here as a school topper in the CBSE 10 board exams. First of all, I would like to thank my teachers for their constant guidance and support, which has helped me made my concepts crystal clear and which has eventually put me in the rightest path. After that, I would thank my beloved parents and my sister
whose words and belief has helped me feel confidence and rock the board exams. Their sacrifices were always the raw materials for my success, which I am tasting at the present. After that, I would thank my friends. భారతదేశం 1947వ సంవత్సరంలో మతపరంగా విడిపోయింది కానీ కులపరంగా విడిపోలేదని చరిత్ర తెలియని మంద కృష్ణమాదిగ వంటి వారు చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి టి అనంతాచార్యులు అన్నారు. స్థానిక శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో గురువారం సాయంత్రం అర్చక బ్రాహ్మణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ బ్రాహ్మణులపై చేసిన ఆరోపణలను ఖండించారు. ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి టి అనంతాచార్యులు మాట్లాడుతూ కొన్ని వేల సంవత్సరాలుగా ఎన్నో ప్రయాసలకు ఎదురొట్టి దేవాలయాల్లో అర్చక వ్యవస్థ కొనసాగుతోందని గుర్తు చేశారు. అర్చకులు అంటే బ్రాహ్మణులు ఒక్కరే కాదని కొన్ని వందల దేవాలయాల్లో బ్రాహ్మణేతరులు అర్చకులుగా పనిచేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధూపదీప నైవేద్యం స్కీమ్లో బ్రాహ్మణుల కన్నా బ్రాహ్మణేతరులే అర్చకులుగా జీతాలు పొందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న అర్చక పరీక్షలలో హిందువుగా ఉన్న ఎవరైనా పరీక్షలు రాయవచ్చని చెప్పారు. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానంలో వందలాది బ్రాహ్మణేతరులు అర్చకులుగా శిక్షణ పొంది ఉన్నారని చెప్పారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సముపార్జనలో అనేక మంది బ్రాహ్మణులు ప్రధాన భూమిక నిర్వహించారని చెబుతూ ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తే సమాజంలో 100 మాదిగ కృష్ణ గౌరవం మరింత పెరుగుతుందన్నారు. గుంటూరు జిల్లా అర్చక సమాఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి తమిరస రఘు మాట్లాడుతూ తెనాలి పట్టణంలో అనేక దేవాలయాల్లో బ్రాహ్మణేతరులు అర్చకులుగా ఉన్నారని, ప్రముఖంగా గంగనమ్మ గుడి, వినాయకుడి దేవాలయం, పోతురాజు స్వామి దేవాలయం, బ్రహ్మంగారి దేవాలయంలో బ్రాహ్మణేతరులు అర్చకులుగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో గోదావరి జిల్లాలో ఉప్పులూరు గ్రామంలో ప్రముఖమైన వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఎస్సీలు 11 తరాలుగా అర్చకులుగా పనిచేస్తున్నారని, శ్రీశైలం, పెంచలకోన వంటి దేవాలయాల్లో బ్రాహ్మణేతరులు అర్చకులను గుర్తు చేశారు. క్రిస్టియానిటీ మోజులో మందమాదిగ కృష్ణ లాంటి వాళ్లు హిందూ సమాజాన్ని చీల్చాలని ఇటువంటి ప్రెస్ మీట్లు ఏర్పాటు చేస్తున్నారని, హిందువులందరూ సంఘటితమై ఈ చర్యను తిప్పికొట్టాలని సూచించారు. చరిత్రలో గ్రంథస్థమైంది. ఈ భారతదేశం విడిపోవడానికి కారణం మత ప్రాతిపదిక పైన విడిపోయింది. ఆ రోజున జరిగినటువంటి మత కలహాలలో కొన్ని లక్షల మంది చనిపోవడం జరిగింది. అది ఒక దుఃఖకరమైనటువంటి సంఘటన. దానికి ఈ యొక్క బ్రాహ్మణ కులానికి ఎటువంటి సంబంధము లేదు. ఆ రోజున జరిగినటువంటి స్వాతంత్ర పోరాటంలో అటు హిమాలయాలు మొదలుకొని ఇటు కన్యాకుమారి వరకు కనుక సమస్త భారతదేశంలో ఉన్నటువంటి సమస్త జాతుల వాళ్ళు, సమస్త మతాల వాళ్ళు, సమస్త కులాల వాళ్ళు పాల్గొనడం జరిగింది. అంతే తప్పించి ఈ కాస్టా ఆ కాస్టా, ఈ వర్గమా ఆ వర్గమా, ఈ ప్రాంతమా ఆ ప్రాంతమా అన్న భేదం లేకుండా అందరూ పాల్గొనడం జరిగింది. దాంట్లో బ్రాహ్మణుల యొక్క పాత్ర చాలా గణనీయమైనటువంటి పాత్ర. ఆ రోజున దేశ స్వాతంత్రం కోసం పోరాటి స్వరాజ్యమే నా జన్మ హక్కు అన్నటువంటి తిలక్ ఎవరు? అలాగే ఇక్కడ మన ఆంధ్రదేశంలో సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా తుపాకీకి ఎదురొడ్డి నిలిచినటువంటి ప్రకాశం పంతులు గారు ఎవరు? ఈ చరిత్రను ఒక తర జ్ఞప్తికి తెచ్చుకోమని విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క ఆరోపణలను ఇంతటితో ముగించాల్సిందిగా వినమ్రపూర్వకంగా ఆయన గారికి కోరుకుంటున్నాను. లేకపోతే సమాజంలో ఒక అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. దీని నుంచి మీరు అటువంటి పరిస్థితులు రాకుండా చూడవచ్చు. బ్రాహ్మణుల పట్ల, బ్రాహ్మణ వ్యవస్థ పట్ల మరియు అర్చక వ్యవస్థ పట్ల అత్యంత అవహేళనగా మరియు ఈ సమాజం ఇట్లా కులాలు, మతాలు, వర్గాలుగా చెల్లడానికి బ్రాహ్మణ వర్గమే కారణమని ఆరోపణలు చాలా అసమంజనీయ ఆరోపణలు. ముఖ్యంగా మేము చెప్పేదంటే తెనాలి పట్టణంలోనే మన వినాయక గుడి ఉంది. అక్కడ బ్రాహ్మణులు కాదు, అక్కడ అర్చకులు, అక్కడ బీసీ వర్గానికి చెందిన వాళ్ళు. అట్లాగే ఇక్కడ మనకు దాదాపు 100 సంవత్సరాల పైగా ఉన్న పోతురాజు స్వామి గుడి ఉంది. పోతురాజు స్వామి గుడిలో దేవాలయంలో బీసీలు. అట్లాగే మన తెనాలి గ్రామదేవత అయిన గంగానమ్మ దేవాలయం ఉంది, అక్కడ కూడా బీసీలే అర్చకులు. అట్లాగే అనేక శివాలయాల్లో కూడా బీసీలు అర్చకులుగా పనిచేస్తున్నారు. సో అట్లా గ్రామదేవత సందోలు గ్రామదేవత ఉంది, బగడాంబాముఖి చాలా ప్రముఖమైన దేవాలయం. అక్కడ కూడా బ్రాహ్మణేతరులే అర్చకులుగా పనిచేస్తున్నారు. మేము భారతీయ హిందూ పరిషత్ తరఫున మీరు కులాలను రెచ్చగొట్టేలాగా దయచేసి మాట్లాడొద్దు. ఇవాళ రోజున అన్ని క్యాస్ట్ వాళ్ళు ఇక్కడ అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాం కాబట్టి మీకెప్పుడో గుర్తుకొచ్చినప్పుడు కులాలు రంగు వేసుకుని వచ్చి మీరు మాట్లాడొద్దు దయచేసి. ఇవాళ రోజున అన్ని చోట్ల కూడా కులాలు కానీ ఇవాళ ఏం లేదు, మీరు మాట్లాడుతుంది తప్పితే ఇవాళ రోజున ఎక్కడ కూడా కులాల గురించి కానీ ఏ ప్రస్తావన లేదు. ఇవాళ రోజున ఏ పండుగ జరిగినా ఏది జరిగినా కూడా అందరం కూడా అన్నదమ్ముల్లా కలిసి వెళ్తున్నాము, కలిసి చేసుకుంటున్నాం.
కాబట్టి దయచేసి కృష్ణమాది గారు మాట్లాడేటప్పుడు ఇది బేషరతుగా మీరు మాట్లాడింది తప్పని చెప్పని ఇవాళ రోజున మీరు హిందూ మతం అందరికి కూడా చెప్పాలి, బేషరతుగా మీరు అందరికీ సారీ అని చెప్పాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. బ్రాహ్మణులు కానీ బ్రాహ్మణేతరులు కానీ ఇవాళ వర్తమానంలో సౌహృద భావంతో సోదర భావంతో వ్యవహరిస్తూ ఉండగా మధ్యలో ఈ బ్రాహ్మణులకి ఏంటి వీళ్ళకి అతికత్వాలు ఏంటి అని చెప్తూ కుల విభేదాలు సృష్టించడం అనేది వారికి తగదని చెప్పి మనవి చేస్తూ పద్మశాలీయులకు టీడీపీ పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించడం పట్ల పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జన్నాదుల వెంకటేశ్వరరావు గురువారం మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అత్యున్నత కమిటీ పొలిట్ బ్యూరో సభ్యునిగా మంగళగిరికి చెందిన పద్మశాలి వర్గానికి చెందిన గుత్తిగొండ ధనుంజయ రావును నియమించడం గొప్ప విషయమన్నారు. పద్మశాలి బహుత్తమ సంఘం అధ్యక్షుడిగా సేవలందిస్తూ చేనేతల్లో సామాన్య మధ్యతరగతి జీవనం గడుపుతున్న గుత్తిగొండ ధనుంజయ రావుకు పొలిట్ బ్యూరో సభ్యునిగా చోటు దక్కడం యావత్ రాష్ట్ర చేనేతలు మరీ ముఖ్యంగా పద్మశాలీలు గర్వించదగ్గ విషయమన్నారు. తెలుగుదేశం పార్టీ చేనేతలకు రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యమిస్తూ నామినేటెడ్ పదవులు ఇచ్చి సముచిత రీతిన గుర్తింపుని ఇచ్చారని అన్నారు. ఈ సమావేశంలో పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి గంజి శివ, భుజంగ ప్రభాకరరావు, ట్రెజరర్ విట్టంశెట్టి నాగమల్లేశ్వరరావు, రాచాబత్తుని సందీప్, పోలిశెట్టి వెంకటేశ్వరరావు, డోగుపర్తి రాజేష్, జొన్నాదుల మురళి, జొన్నాదుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ విజయవాడ ప్రధాన బ్రాంచ్ యందు అనుబంధంగా తెనాలి నియోజకవర్గ పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడైన నేను జొన్నాదుల వెంకటేశ్వర అనే నేను మా పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్లో సెంట్రల్ కమిటీలో ఉన్న గుత్తికొండ ధనంజయ్ గారు మంగళగిరి వాసవుడు, చేనేత క్లస్టర్ విభాగాన అధ్యక్షుడు మరియు పద్మశాలి కోస్తా ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తూ చేనేతలకు అనేక సహాయ సహకారాలు అందిస్తూ చేనేత కుటుంబానికి అభివృద్ధికి అతను సాయశక్తులా కృషి చేస్తూ తెలుగుదేశం పార్టీ మొదలైన కాడి నుంచి ఈరోజు వరకు కూడా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ చేనేత కుటుంబాల యొక్క దినదిన అభివృద్ధి మీద అనేక రంగాల్లో కష్టపడుతున్న ధనంజయ్ గారికి తెలుగుదేశం పార్టీ గుర్తించి పాలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించిన సందర్భంగా మేమందరం చేనేత కుటుంబ సభ్యులు మరియు పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎక్కువ మంది మన పద్మశాలి వర్గీయులు ఉన్నప్పటికీ ఒక గుర్తింపు లేకుండా ఇప్పటివరకు కొనసాగిపోయింది. మొదటిసారిగా వెరీ ఫస్ట్ మంగళగిరి మొదటిసారిగా కమ్యూనిస్టు ప్రభావం ఉన్నటువంటి ప్రాంతం. ఆ కమ్యూనిస్టు ప్రభావం ఉన్న ప్రాంతంలో శ్రామికులైనటువంటి పద్మశాలీలు కమ్యూనిస్ట్ జెండాలు భుజాన వేసుకొని మూస్తారు చాలా కాలం. కానీ అప్పుడు వారికి ఏమి గుర్తింపు లేదు. కానీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొదటిసారిగా ఒక గుర్తింపు తీసుకొచ్చి ఆ పార్టీ చేత గుర్తింపబడి మన వర్గీయుని ఈ పదవిని తీసుకొని రావడం మా అందరికీ ఎంతో ఆనందదాయకం. డిజిటల్ అరెస్ట్ పేరుతో 35 లక్షలు స్వాహా చేసిన ఘటన బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామానికి చెందిన బన్నారావూరి రామబ్రహ్మంను సైబర్ నేరగాళ్లు బెదిరించి 2 విడతలుగా 35 లక్షలు దోచుకున్నారు. అమృతలూరు గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు బన్నారావూరి రామబ్రహ్మంకు గత నెల 24వ తేదీన టెలి కమ్యూనికేషన్ అధికారులమంటూ సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. మీరు ఉపయోగిస్తున్న సిమ్ కార్డుతో మహిళలకు అసభ్య సందేశాలు వెళ్లాయని బెంగళూరులో కేసు నమోదైందని చెప్పారు. నిరుద్యోగులను మోసగించి కోట్ల రూపాయలు మోసం చేసిన సదకత్ ఖాన్ను విచారించినప్పుడు అతడి వద్ద మీ సిమ్ కార్డు లభించిందని బెదరగొట్టారు. 2 నేరాల్లో మీ పాత్ర ఉందంటూ ఒక కేసుకు సంబంధించి 75 లక్షలు నగదు బ్యాంకు ఖాతాలో జమ అయిందని చెబుతూ రామబ్రహ్మంను హడలగొట్టారు. అదేమంటే తాము కర్ణాటక, తెలంగాణ పోలీసులమని చెప్పారు. డిజిటల్ అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. ఏదోలా చేయండంటూ ప్రాధాయపడిన రామబ్రహ్మంను ఈ కేసుల నుంచి బయటపడేస్తానని నమ్మించారు. బెంగళూరు ఇందిరానగర్ ఎస్ఐతో మాట్లాడండి అంటూ రామబ్రహ్మం ఫోన్కు ఓ నెంబర్ పంపించారు. భయపడిన విశ్రాంత ఉపాధ్యాయుడు సైబర్ నేరగాళ్లు పంపిన ఫోన్ నెంబర్కు కాల్ చేసి మాట్లాడారు. మిమ్మల్ని తప్పకుండా కేసుల నుంచి తప్పిస్తామంటూ ఎస్ఐ లాగా నటించిన కేటుగాడు చెప్పారు. వాళ్ళు చెప్పినట్టుగా హైదరాబాద్ వనస్థలిపురంలో బెల్లం యాదగిరి పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాలో 25 లక్షల రూపాయల నగదును గత నెల 30వ తేదీన ఆన్లైన్లో జమ చేశారు. ఈ నెల 6న 2వ విడతగా నెల్లూరుకు చెందిన ఎల్లంకి హేమ పేరుతో బ్యాంకు ఖాతాలో మరొక 10 లక్షలు
ఆర్టీజీఎస్ ద్వారా జమ చేయించుకున్నారు. మళ్ళీ ఈ నెల 7వ తేదీన ఫోన్ చేసి మీ కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళింది, అక్కడ మీ తరపున వాదించడానికి సెక్యూరిటీ డిపాజిట్ కింద చెల్లించడానికి మరొక 24 లక్షలు కావాలని సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేశారు. అప్పటికే రామబ్రహ్మం చేతిలో ఉన్న 35 లక్షలు మోసగాళ్లకు సమర్పించుకున్నాడు. తన వద్ద ఇంకా నగదు లేదని సైబర్ నేరగాళ్లకు విశ్రాంత ఉపాధ్యాయుడు చెప్పగా, అప్పు చేసి అయినా మేము అడిగిన నగదు జమ చేయాలని, కేసు నుంచి బయటపడగానే మీ బ్యాంకు ఖాతాకు మొత్తం నగదు తిరిగి వస్తుందని చెప్పారు. తీవ్ర మనోవేదనకు గురైన బాధితుడు తన స్నేహితుడితో ఈ విషయం చెప్పగా, డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు నిన్ను మోసం చేశారని చెప్పాడు. వెంటనే బాధితుడు ఈ నెల 7న అమృతలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నా పేరు బన్నారావురి రామబ్రహ్మం, అమృతలూరు మాది, రిటైర్డ్ టీచర్ని. నాకు 24వ తారీఖు టెలికమ్యూనికేషన్ ఆఫీసర్ అని దీపక్ కుమార్ వర్మ ఫోన్ చేశారు. మీ పేర రెండో సిమ్ ఉందా ఎయిర్టెల్లో అని అడిగారు. లేదని చెప్పాను. అయితే ఇక్కడ బెంగళూరు ఇందిరానగర్లో మీ పేరు మీద కేసు బుక్ అయింది, ఇల్లీగల్ కేసు. అక్కడ ఇందిరానగర్ ఎస్ఐ తెలిసిన ఆయన, మంచి ఆయన నెంబర్ ఇస్తున్నాను, ఆయనతో మాట్లాడండి, ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. అయితే మీకు తెలియకుండా ఎవరో చేశారు అని చెప్పి ఇచ్చాడు. ఆ నెంబర్కి వీడియో కాల్లో టచ్ ఫోన్లో హాయ్ అని చెప్పాను ఆ నెంబర్కి. ఆయన కనపడ్డారు. మొట్టమొదటి డ్రెస్లోనే మాట్లాడి మీ మీద 2-3 కేసులు బుక్ అయినాయండి, హ్యూమన్ ట్రాఫికింగ్ అనే కేసు నమోదైంది. షాద్కత్ ఖాన్ అనే అతను మనుషుల్ని ఇతర దేశాలు పంపడంలో డబ్బు తీసుకుని పంపి మోసం చేశాడు. ఆయన అరెస్ట్ అయ్యాడు. ఆయన గదిలో 289 పేర్లు దొరికినాయి. అందుట్లో ఒక పేరు బనారావు రామబ్రహ్మ అని ఉంది. అయితే మీరు చేసి ఉంటారు, మీ బదులు వేరే వాడు ఎవరో చేసి ఉంటారు. కాబట్టి ఈ కేసెస్ బయటపడటానికి నేషనల్ సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ టీం పనిచేస్తుంది. మీలాంటి అమాయకులు రక్షించడానికి మేము ఫ్రీ సర్వీస్ చేస్తామండి, పబ్లిక్ సర్వీస్ అండి మాది. ఇదంతా కూడా సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరుగుతుంది అని చెప్పి నమ్మబలికారు. తర్వాత 25వ తారీఖు అర్చనా రామసుందరం గారు చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అని చెప్పి పరిచయం చేసుకుని ఇక అక్కడి నుంచి కేసు వివరాలని చెప్పారు. ఇట్లా కేసులు ప్రూఫ్ చేసుకోవాలంటే మీ దగ్గర ఎంత ఉంది డబ్బు, మీ దగ్గర ఉన్న డబ్బు నిజమేనా లేకపోతే ఇల్లీగల్ డబ్బా. షాద్కత్ ఖాన్ ముంబైలో మీ పేరు అకౌంట్ ఓపెన్ చేసి అందులో 3 కోట్లు వేశారు. మీకు 75 లక్షలు కమిషన్ ఇచ్చారు. ఆ కమిషన్ మీరు తీసుకున్నారా లేదా? మేము తీసుకోలేదు, నాకు తెలియదండి అంటే, మీ దగ్గర ఉన్న డబ్బు నిజమైన డబ్బా ఇల్లీగల్ డబ్బా ఎంక్వైరీ చేసి మీకు మళ్ళీ మేము డబ్బులు పంపిస్తాం అని చెప్పి 30వ తారీఖు సుప్రీంకోర్టు జ్యుడిషియల్ అథారిటీ బెల్లం యాదగిరి అకౌంట్ పేరు అవన్నీ కూడా ఒక పంపారు, ఒక పేపర్ పంపారు వాట్సాప్లో. ఆ పేపర్ ఆధారంగా 30వ తారీఖు నా పేర 10 లక్షలు, నా భార్య ప్రమేల పేర 15 లక్షలు ఆర్టీజీసీ ద్వారా పంపాము. తర్వాత మళ్ళీ 30వ తారీఖు అయిపోయిన తర్వాత మాట్లాడుతూ 31వ తారీఖు ఆ 25 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కట్టినట్లు ప్రూఫ్ పంపారు. మేము నిజమే నమ్మాము. ఆ తర్వాత 6వ తారీఖు మళ్ళా SBI నుంచి 5 లక్షలు నెల్లూరు సిటీ యూనియన్ బ్యాంకు ఎలాంటి హేమ అనే పేరు మీద పంపామండి. 7వ తారీఖు మళ్ళీ ఫోన్ చేసి మీరు ఎలిజిబుల్ సెక్యూరిటీ సుప్రీంకోర్టు ఎలిజిబుల్ సెక్యూరిటీ డిపాజిట్ కింద 23,75,000 కట్టుకున్నారండి. అదేంటండి, ఉన్న డబ్బు మొత్తం పంపా కదా, ఇంకా నా దగ్గర డబ్బు ఎక్కడ ఉంది, నేను పంపలేనంటే మీరు అప్పన్నా చేయండి, లేదా స్నేహితులను అడగండి, బంధువుల దగ్గర తీసుకోండి, మీ అమ్మాయిల దగ్గర తీసుకోండి, గోల్డ్ లోన్ పెట్టుకోండి, ఇన్ని రకాలుగా చెప్పారు. ముందు మాకు ఎవరికి చెప్పకుండా బిడ్డల మీద ఒట్టేసుకున్నారండి. అందువల్ల ఎవరితో చెప్పలేకపోయామండి. చివరికి తెగించి 12 గంటలకు మా స్నేహితుడిని పిలిచాను. 7వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు మా స్నేహితుడిని పిలిస్తే ఆయన చూడంగానే ట్రాష్ మోసపోయాపో అని చెప్పాడు. అక్కడి నుంచి బ్యాంకు చుట్టూ తిరిగాం. అప్పటికే డబ్బు వెళ్ళిపోయిందన్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టామండి. సైబర్ క్రైమ్ 19:30కి ఫోన్ చేసి స్టోరీ మొత్తం చెప్పామండి. నా ఎక్కడి నుంచి ఎంత పోయింది మొత్తం వివరాలన్నీ అందించామండి. డీజీపీ ఆఫీసులో పంపించామండి.
మొత్తం కేసు అంతా కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దయచేసి వాళ్ళు చేసే టార్గెట్ ఏంటంటే రిటైర్డ్ అయిన వాళ్ళ మీద టార్గెట్ చేస్తున్నారు. మా కుటుంబం మోసపోయినట్టు ఏ కుటుంబం మోసపోకూడదని ప్రార్థిస్తున్నాను. ఎవరు వీడియో కాల్ ఎత్తవద్దు, వాయిస్ కాల్ ఎత్తవద్దు. ఒకవేళ ఫోన్లు చిన్న ఫోన్లో మాట్లాడినా మాటలు వదిలేసేయండి, దాన్ని పట్టుకోవాకండి. ఇది అందరూ జాగ్రత్తగా ఉండండి మనం చేస్తూ. వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ చలివేంద్రంను ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రముఖ వ్యాపారవేత్త కోట వెంకట మోహన్ రావు అన్నారు. స్థానిక బాలాజీరావుపేటలోని తడికల మిల్లు సమీపంలో శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఏర్పాటు చేసి చలివేంద్ర కేంద్రంలో గురువారం మజ్జిగ పంపిణీని వ్యాపారవేత్త కోట వెంకట మోహన్ రావు ప్రారంభించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం ప్రతి గురువారం దాతల సహకారంతో మజ్జిగ పంపిణీని అభినందించారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ సామాజిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల ధ్యేయంగా ఏర్పడిన శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ వేసవి కాలమును దృష్టిలో పెట్టుకుని చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దాతల సహకారంతో రానున్న రోజుల్లో ట్రస్ట్ మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంజం రామారావు, ట్రస్ట్ సేవాదళ విభాగం అధ్యక్షులు కోట లీలా సత్యనారాయణ గుప్తా, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు రొంపిచెర్ల సురేష్, కాలేపల్లి రాజశేఖర్, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. నమో వెంకటేశ, జై శ్రీనివాస. వికనస ట్రస్ట్ వారి వెంకటేశ్వర స్వామి ఆదేశానుసారం ప్రజలందరికీ కూడాను మా వంతు సహకరిద్దామని ఈరోజు మజ్జిగ ఇవ్వడం జరుగుతున్నది. ప్రతిరోజు కూడా మంచినీళ్ళు ఉంటుంది, ప్రతి గురువారం మాత్రం మజ్జిగ ఇస్తారు. ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత ఈ దేవస్థానం మనకి త్వరలో నిర్మాణం జరగాలంటే ఎక్కువ మంది మీలో ఉన్నటువంటి మీ పక్కన వాళ్ళకి, మీ బంధువులకి అందరికీ కూడాను ఈ విషయం తెలియజేసి భూదానం అడుక్కి 7,100 పెట్టారు. అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఎవరు ఎన్నైనా చేయొచ్చు, ఎన్ని మాలైనా ఇవ్వచ్చు. ఈ విషయం ప్రజలందరికీ తెలియజేసి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పాత్రలు ఉండటం. వేసవిలో ప్రజల దాహార్తను తీర్చేందుకు శ్రీ విఘ్న శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో తెనాలి పురపాలక సంఘం వారి యొక్క ప్రోత్సాహంతో ఇక్కడ బాలాజీరావుపేట తడికల మిల్లు సమీపంలో మనం ఇక్కడ గత ఈ నెల 1వ తేదీన ఎంతో వైభవంగా చలివేంద్ర కేంద్రంని ప్రారంభించడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా ప్రతి గురువారం కూడా మనం ఈ యొక్క బాటసారులకి, పాదచారులందరికీ కూడా మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. దాతల సహకారంతో ఈ రోజున మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి కోట వెంకట మోహన్ రావు గారు వారి కుటుంబ సభ్యులు దాతగా వ్యవహరించి మనకి ఈ బాటసారులందరికీ కూడా మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా మినరల్ వాటర్ని పంపిణీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా రేపు శుక్రవారం సందర్భంగా దాత ముందుకు వచ్చి బాటసారులందరికీ కూడా మంచినీటితో పాటు పుచ్చకాయల మొక్కలు కూడా పంపిణీ చేయడానికి ముందుకు వచ్చి రావడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా మనం మినరల్ వాటర్ని బాటసార్లకి పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ ఎండాకాలంలో ప్రజలు దాహార్తను తీర్చేందుకు విఘ్న శ్రీనివాస ట్రస్ట్ దాతల సహకారంతో 3 నెలల పాటు ఈ యొక్క చలివేంద్ర కేంద్రాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. విఘ్న శ్రీనివాస ట్రస్ట్ చేపట్టేటువంటి అనేక సామాజిక కార్యక్రమాల్లో ఈ యొక్క చలివేంద్ర కార్యక్రమం కూడా ఒకటిగా మనం చెప్పుకుంటున్నాము. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణంలో నారాయణ అక్షాక్ష దివ్యక్షేత్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ దివ్యక్షేత్రానికి ప్రజలందరూ కూడా తమ వంతు సహాయ సహకారం అందించడం కోరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమ సహకరించినటువంటి దాతలందరికీ కూడా మా ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ అవకాశాన్ని కల్పించినటువంటి తెనాలి పురపాలక సంఘ కమిషనర్ రామపల్లి నాయన గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. పట్టణ చినరావూరుకు చెందిన సూర్యదేవర సాంబశివరావుకు బోసు రోడ్డులో ఏర్పాటు చేసిన స్మారక స్తూపం వద్ద కుటుంబ సభ్యులు, స్నేహితులు పుష్పగుచ్చాలను ఉంచి నివాళులర్పించారు. స్థానిక చినరావూరుకు చెందిన రాజకీయ నాయకుడు సూర్యదేవర సాంబశివరావు 18వ వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఆయన స్మారకార్థం బోసు రోడ్డులో ఏర్పాటు చేసిన స్మారక స్తూపం వద్ద పుష్పగుచ్చాలుంచి నివాళులర్పించారు. ఆయన చేసిన మంచి పనులు, కుల మతాలు భేదాలు లేకుండా అందరినీ ఆదరించేవాడు, మంచి రాజకీయ నాయకుడిగా అందరి మన్ననలు పొందాడని ఆయన్ను గురించి స్మరించుకున్నారు. నివాళులర్పించిన వారిలో పాలకొల్లు మున్సిపల్ కమిషనర్ విజయసారథి, సూర్యదేవర, శశికళ, వాసిరెడ్డి ప్రసాద్, బాలా మాస్టరు, గొల్లమూడి వెంకటేశ్వరరావు, వేణు, ఎన్టీఆర్, జగన్, శ్రీను, గాలి రవి, సులోచన, రాణి, పెమ్మసాని, విజయ తదితరులు పాల్గొన్నారు.
అన్న సూర్యదేవర సాంబశివరావు గారు పరమపదించి ఇప్పటికి 18 సంవత్సరాల నుండి 19వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగింది. అయినా కూడా ఆయన అభిమానులు, కుర్రవాళ్ళు, యూత్ అందరూ కూడా మొక్కవోని ధైర్యంతో ఆయన ఏళ్ళ ఉన్న ప్రేమాభిమానాలతో ఎవరు కూడా మిస్ అవ్వకుండా అందరూ కూడా 20 సంవత్సరాల దగ్గర దాదాపుగా వస్తున్నా కూడా అందరూ ఇక్కడ అటెండ్ అయ్యారంటే, హాజరయ్యారంటే మీరు ఆయన మంచితనం మీ అందరికీ అర్థమవుతుంది. సూర్యదేవర సాంబశివరావు వర్ధంతి. ఆయన చనిపోయి ఈ రోజుకి 18 నుండి 19వ సంవత్సరంలోకి అడుగుపెట్టాము. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంతమంది అభిమానులు ఆయన సంపాదించుకున్నారు. ఆయన కుల మతాలకి అతీతంగా ఫ్రెండ్స్ని అందరినీ కూడా ఎంతో ప్రేమించేవాడు, గౌరవించేవాడు. ఆయనకి ఇప్పటికి కూడా ఇంతమంది ఇక్కడ కూరి ఆయనకి నివాళులు అర్పిస్తున్నారంటే ఆయన ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడో అర్థం చేసుకోండి. బడుగు బలహీన వర్గాలకు కానీ, పేదలకు కానీ, స్నేహానికి కానీ ఆయన ఒక వార్డు కౌన్సిలర్గా తన పోరాటాన్ని మరి కొనసాగించి కౌన్సిల్ హాల్లో కూడా ఎన్నోసార్లు మాట్లాడటం జరిగింది. మరి అదేవిధంగా మన అంటే ఆయన ఆదరించిన తీరు మిత్రులుగా మీ అందరికి కూడా తెలుసు. మరి లీడర్ ఈజ్ ఆల్వేస్ లీడర్, నో డౌట్. మార్కుల కోసం విద్య అనే విధానం నుంచి మానసిక పరివర్తన, సృజనాత్మకతలను పెంపొందించి ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలికే బోనసే సిబిఎస్ సిలబస్ అని సిబిఎస్ సిలబస్ 10th ఫలితాల్లో తమ విద్యార్థుల 100% విజయాల అభినందన సభలో వివేక విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ తమ హర్షాన్ని వెలుబుచ్చారు. స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని వివేక సెంట్రల్ స్కూల్ ప్రాంగణంలో గురువారం సిబిఎస్ సెంట్ 10th ఫలితాల్లో విజేతలైన విద్యార్థుల అభినందన సభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వివేక సెంట్రల్ స్కూల్ నుంచి సిబిఎస్ సిలబస్ ద్వారా 10th పరీక్షలకు 67 మంది హాజరు కాగా 60% పైగా మార్కులతో 100% ఉత్తీర్ణత సాధించడం పట్ల విజేతలైన విద్యార్థులు అభినందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇద్దరు విద్యార్థులు 94% మార్కులు సాధించగా, ఇద్దరు విద్యార్థులు 93% మార్కులు, ఒక విద్యార్థి 92% మార్కులు, 10 మంది విద్యార్థులు 90% మార్కులతో వారి ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా వివేక సెంట్రల్ స్కూల్ సిఇఓ వెంకట్రామ్ సెంట్రల్ స్కూల్ విద్యార్థుల పురోగతి కోసం చేస్తున్న కృషిని వక్తలు ప్రత్యేకంగా అభినందించారు. విద్యా సంస్థల డైరెక్టర్ రావు పాటి వేర్ నారాయణ మాట్లాడుతూ సిబిఎస్ సిలబస్ ప్రాధాన్యతను వివరించారు. మారుతున్న విద్యా విధానంలో సరికొత్త అధ్యాయమైన సిబిఎస్ సిలబస్ను 2010లో వివేక సెంట్రల్ స్కూల్ ద్వారా ప్రారంభించడం జరిగిందన్నారు. 2.5 దశాబ్దాల కాలంలో సిబిఎస్ సిలబస్ ద్వారా తమ విద్యా సంస్థ నుంచి ఎంతో మంది ఉన్నతంగా ఎదిగిన అంశాన్ని గుర్తు చేశారు. మానసిక పరివర్తన, సృజనాత్మకత ఎంచుకున్న రంగంలో అద్భుతాలు సృష్టించేందుకు సిబిఎస్ సిలబస్ ఎంతగానో దోహదపడుతుందని, సెంట్రల్ గవర్నమెంట్ రూపొందించిన ఈ సిలబస్ను 56 దేశాల్లో విద్యార్థులకు చేరువవుతున్న తీరును వివరించారు. అనంతరం విజేతలను స్కూల్ మెమెంటోలతో సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ రామరాజు, సిఇఓ వెంకట్రామ్, మురళి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ న్యూఢిల్లీ వారు మరి ఫలితాలని నిన్న విడుదల చేయడం జరిగింది 10th క్లాస్ సంబంధించి. ఆ 10th క్లాస్ యొక్క ఫలితాలలో మన వివేకానంద సెంట్రల్ స్కూల్ యొక్క విద్యార్థుల యొక్క ప్రగతిని గురించి తెలియజేద్దామని ఈ సమావేశం ఏర్పాటు చేశాం. మా ఈ సెంట్రల్ స్కూల్లో 25-26 అకాడమిక్ ఇయర్లో 67 మంది విద్యార్థులు పరీక్ష రాయడం జరిగింది. మరి శుభవార్త ఏమిటంటే 67 మంది విద్యార్థులు కూడా మరి 60% తక్కువ కాకుండా, మార్క్స్ తక్కువ కాకుండా కూడా అందరు 100% పాస్ అయిపోయారు. దట్ ఈస్ ఫస్ట్ గుడ్ న్యూస్ ఫర్ ఇన్స్టిట్యూషన్. 100% పాస్ అంటే 67 స్టూడెంట్స్ కూడా పాస్ అవటం అబౌవ్ 60%తో, అది ఒకటి. రెండవది 50% ఆఫ్ ది స్టూడెంట్స్ అంటే 34 స్టూడెంట్స్ 80% అబౌవ్ మార్క్స్ తీసుకురావడం అనేటువంటిది. సో యావరేజ్ స్టూడెంట్స్ అనుకున్న వాళ్ళు కూడా చక్కగా ప్రోగ్రెస్ చేసి 80% అబౌవ్ రావడం అనేటువంటిది. ఆ తర్వాత మరొక 10 స్టూడెంట్స్ అందులో మళ్ళీ 90% అబౌవ్ తీసుకురావడం అనేది. అంటే సిబిఎస్ఈ సిస్టంలో 90% అబౌవ్ క్రాస్ చేయడం అనేటువంటిది ఒరిజినల్ టాలెంట్ ఉంటేనే జరుగుతుంది. లెట్ us నాట్ కంపేర్ విత్ స్టేట్స్ లో స్టూడెంట్స్. అలాగే ఈ 90% కూడా మళ్ళీ ఒక 5 స్టూడెంట్స్ మరి 93% అబౌవ్ తీసుకురావడం అనేటువంటిది. ఇలా గ్రాడ్యువల్గా ఒక్కొక్కటి మనం చూసినట్లయితే మంచి రిజల్ట్స్ని ఈ సంవత్సరం మా స్టూడెంట్స్ సాధించారని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. అలాగే 94% స్టూడెంట్స్ ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. శ్రీరామ్ he got 94% and one girl హోమా శ్రేష్ఠ, వీళ్ళిద్దరూ కూడా 94% మార్క్స్ సాధించి చక్కగా మన ఇన్స్టిట్యూషన్ మంచి పేరు తెచ్చారు. అలాగే 93% మార్క్స్తో మరొక రుషిల్ సాయి అనే విద్యార్థి, అలాగే జోషి ఇక్కడ ఉన్నాడా, రైట్. సో వీరిరువురు కూడా 93% అబౌవ్ మార్క్స్ సాధించారు. 92%తో
ఆదిత్య కూడా ఉన్నారు. ఇలా ఈ 5 కూడా బాగా మంచిగా చక్కగా మరి వర్క్ చేసి సిన్సియర్ వర్క్ చేసి మంచి మార్క్స్ సంపాదించారు. వీళ్ళకి స్పెషాలిటీ ఏంటంటే లేటెస్ట్గా ఉన్నటువంటి ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి అందరికీ బాగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, ఇప్పుడు డెవలప్డ్ సబ్జెక్ట్ ఇది. అందులో 100% మార్క్స్ సాధించడం. ఆల్ ది స్టూడెంట్స్ ఇయర్ 99 or 100 స్టూడెంట్స్ 3 స్టూడెంట్స్కి వచ్చింది చక్కగా. ఈ 5 కూడా ఓ ఇద్దరికి 99 మార్క్స్ వచ్చాయి. రీసెంట్గా 25-26 10th క్లాస్ స్టూడెంట్స్ సిబిఎస్ఈ బోర్డ్ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో మా పిల్లలు 67 మెంబర్స్ రాశారు. 67 మెంబర్స్ పాస్ అయ్యారు. అంతేకాకుండా ఒక 5 మెంబర్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 100 out of 100 వచ్చింది. అండ్ ఇక్కడ సిబిఎస్ఈ స్కూల్లో ఏంటి అంటే మార్క్స్ గురించి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దాని ఫలితమే ఏంటి అంటే మా స్టూడెంట్ ఒక అబ్బాయి, నవనీత్ అనే అబ్బాయి, ఒక 2 యాప్స్, వాళ్ళ ఫాదర్ బిజినెస్లో ఉన్నారు. ఆ ఫాదర్కి ఏదైతే హెల్ప్ఫుల్ ఉంటుందో ఆ 2 యాప్స్ వాళ్ళ ఫాదర్కి తనే డెవలప్ చేసి వాళ్ళ ఫాదర్కి హెల్ప్ చేశాడు. సో అట్లా ఆ ఒక్క స్టూడెంటే కాదు, ఇట్లా చాలామంది చాలా రకాలుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అండ్ అట్ ద సేమ్ టైం సొసైటీకి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ హోప్ఫుల్లీ రిజల్ట్స్ ఇంకా బాగా వస్తాయని. ఇక్కడ శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్లో 10th క్లాస్ చదువుకున్నా. నిన్నే మా రిజల్ట్ వచ్చింది. సో నాకు 94% వచ్చింది, టాప్ వచ్చాను. సో ఇట్లానే కంటిన్యూ చేసుకుంటూ ఉండాలనుకుంటున్నా. సో నాకు ఇక్కడ ఎడ్యుకేషన్ ఇచ్చిన స్టాఫ్ అందరికీ, టీచర్స్కి, రామ్ సార్కి స్పెషల్ థ్యాంక్స్. నేను ఇక్కడ 10th క్లాస్ చదివా. నిన్నే మాకు రిజల్ట్స్ వచ్చాయి. నాకు 94% వచ్చింది. సో అదొక టాప్ రిజల్ట్. ఇక్కడ మాకు అందరు టీచర్స్ ఇచ్చిన గైడెన్స్ వల్లే మాకు ఇంత రిజల్ట్ వచ్చింది. స్థానిక జేఎంజే మహిళా కాలేజ్లో ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులను ఘనంగా సత్కరించారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో తమ కాలేజ్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించారని స్థానిక జేఎంజీ మహిళా కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ శాంత చెప్పారు. ఇంటర్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థినులు అభినందన సభను గురువారం కాలేజీలో నిర్వహించారు. ఆయా విద్యార్థినులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఇంటర్ ఎంపీసీల్లో తమ విద్యార్థిని పి వైష్ణవికి 949 మార్కులు వచ్చాయని తెలిపారు. పి ప్రవళిక 946, కె భౌషిత 944, బైపీసీ గ్రూపుల్లో ఎన్ హనీష 970, కె తన్విత 955, పి బేబీ సృజన 932 సాధించినట్లు తెలిపారు. సిఈసి, హెచ్ఈసీలో కె స్రవంతిబాయికి 891 మార్కులు, పి నాగలక్ష్మికి 721, వి చంద్రిక 707 మార్కులు సాధించారని తెలిపారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థినులు ఎంపీసీలో సిహెచ్ శ్రీలక్ 500 మార్కులకు గాను 456 సాధించగా కె అక్షర 454, జి స్పందనకు 451 మార్కులు వచ్చాయన్నారు. బైపీసీ విద్యార్థినులు పి నాగప్రవళిక 439, నల్లపాటి అమూల్య 428, రిషిత అన్మోల్ 428, మువ్వా మేఘన 421, సిఈసి హెచ్ఈసి విద్యార్థినులు పి హేమలత 442, వై నందిని 440, సంధ్య 407, ఏ లక్ష్మీప్రియ 401 సాధించినట్లు వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ శాంత, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ రోజిలిన్, అధ్యాపక బృందం పుష్పగుచ్చం, సర్టిఫికేట్, శాలువాలతో సత్కరించారు. చాలా సంతోషమా మా కాలేజీకి మళ్ళా మీ అమ్మాయిలతో తిరిగి రావడానికి. సో చాలామంది సెకండ్ ఇయర్స్ వెళ్ళిపోయారు, కానీ కొంతమంది అంటే వెరీ ఫ్యూ చేతుల్లో లెక్క పెట్టచ్చు. సో వాళ్ళని పిలిచారు. సో ఎందుకంటే మీకు తెలుసు, సో ఇది మీ అమ్మాయిల యొక్క కష్టార్జితం ఒకటే కాదు, మీ కష్టార్జితం కూడా. సో దాన్ని గుర్తు చేసుకొని స్టూడెంట్స్తో పాటు మిమ్మల్ని అభినందించాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశాం. సో ఈ సంవత్సరం అంతా మీ అమ్మాయిలు కష్టపడ్డారు, బాగా చదివారు. దానికి ప్రతిఫలం ఈరోజు మీరు మీ అమ్మాయిలతోటి సంతోషంగా ఉన్నారు. సో అలానే ఇక్కడ మా స్టాఫ్ కూడా. సో మీరు ఎలా మీ అమ్మాయిలకి తోడ్పాటు అందిస్తూ ఉన్నారో ఇక్కడ వీళ్ళందరూ, ఈ స్టాఫ్ అందరూ వాళ్ళు ఎలా చదువుకోవాలి, ఏ విధంగా మీరు జీవితంలో ముందుకు ఎదగాలి, లేకపోతే పరీక్షలు ఎలా వ్రాయాలి అనేది చాలా విపులంగా సబ్జెక్ట్స్ గురించి అయితేనే, లేకపోతే వారి యొక్క భవిష్యత్తు గురించి అయితేనే చాలా బాగా నేర్పించారు. సో అందుకనే ఆ రిజల్టే ఈరోజు చాలా సంతోషాన్ని ఇస్తుంది మనందరికీ. సో మరొకసారి ఇక్కడ చేరిన విద్యార్థులందరికీ, ముఖ్యంగా ఎవరికైతే మంచి మార్క్స్ వచ్చినాయో ఫస్ట్, సెకండ్, థర్డ్, వాళ్ళందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, అక్కడ ఒక సెంటెన్స్ ఉంది కదా, సక్సెస్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ మార్క్స్ బట్ అబౌట్ డెడికేషన్, పర్సివరెన్స్, కరేజ్. సో ఆ మూడింటిలో నేను ఒకటి తీసుకుంటాను, పర్సివరెన్స్.
సో పర్సివరెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు పదే పదే మనం తప్పినా లేకపోతే కనుక మనల్ని వేరే వాళ్ళు కొన్నిసార్లు అంటూ ఉంటారు కదా, ఎంత చదువుతాంలేమ్మా, ఇంకా చదివింది చాలులే అని మనమే అనుకుంటాం. అలా కాదు. సో అది ఎంత కష్టమైనా దాన్ని సాధించాలి అనే ఒక తపన, ఒక ఆశ, ఒక కోరిక మనందరిలో ఉండాలి. అది మీ అందరిలో ఉంది కాబట్టే ఈరోజు కొంతమందిని పిలిచి మీరు కాలేజీలో మంచి ఉత్తీర్ణత సాధించారు అనేది ఒకటి. సో మీరు భవిష్యత్తులో కూడా I am delighted on behalf of JNJ College for Women Tenali with the outstanding performance of intermediate first year, second year results for the college. I wholeheartedly thank God for His accompaniment with all of us. Very specially, I thank the management, staff and students of JNJ College for Women. I wholeheartedly congratulate the students for their outstanding performance and also congratulate the parents who were their backing pillars all the time, encouraging them. And today we celebrate the joy that all of us have received, and we hope to have joy in abundance in the future too. And at this moment I take the pleasure of congratulating all my staff members for their strenuous efforts, hard work, dedication and commitment put in for these wonderful results. Once again, hearty congratulations to all the toppers and all the students who had been doing in your own way to achieve this result. I wish that God may bless all your endeavors in future. కాలేజ్లో లేట్గానే జాయిన్ అయ్యాను, అయినప్పటికీ నా టీచర్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు. అందుకు నా టీచర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ కాలేజ్లో ఉన్న నా స్టాఫ్ని కూడా చాలా సపోర్ట్ చేశారు. మా ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ మోటివేషనల్ స్పీచెస్తో నన్ను చాలా ఎంకరేజ్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. నాకులాగే మీరు కూడా అందరు మంచి మార్క్స్ తెచ్చుకొని లేట్గా జాయిన్ అప్పటికీ పేరెంట్స్ కష్టాన్ని మీరు ఆలగించి ఫస్ట్ రావాలని కోరుకుంటున్నాను. అందుకు థ్యాంక్స్. నేను సెకండ్ ఇంటర్ సిఈసి. నా పేరు కేఎస్ రవంతి. మాది సత్తనపల్లి. మాది చాలా పూర్ ఫ్యామిలీ అయినప్పటికీ నా ఫ్యామిలీ గురించి నేను ఆలోచించి మా టీచర్స్. నా పేరు వైష్ణవి. నేను నిజాంపట్నం నుంచి వచ్చాను. నేను ఈ కాలేజ్కి వచ్చినప్పుడు నేను ఇంత మార్క్స్ స్కోర్ చేస్తాను అనుకోలేదు. ఫస్ట్ ఇయర్లో 450 వచ్చి కాలేజ్ ఫస్ట్ నేనే వచ్చాను. సెకండ్ ఇయర్లో కూడా నేను వస్తానో లేదన్న నమ్మకం లేనప్పుడు మా ప్రిన్సిపల్ కానీ, మా వైస్ ప్రిన్సిపల్ కానీ, మా మేడం కానీ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కేవలం మా స్టాఫ్ మాత్రమే. మా సార్ కానీ, మా మేడమ్స్ కానీ, నేను ఈ స్టేజ్కి వచ్చానంటే కేవలం వాళ్ళు. 949 మార్క్స్ తీసుకొచ్చుకున్నాను నేను 1000కి. ఇంటర్మీడియట్ పరీక్షల్లో నెహ్రూ నికేతన్ విద్యా సంస్థ విద్యార్థులు అద్భుత ఫలితాలను సాధించినట్లు మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ విదాసరి చెప్పారు. పట్టణ బోసురోడ్డులోని నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల్లో ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల అభినందన సభను గురువారం నిర్వహించారు. ఇంటర్ సెకండ్ ఇయర్లో 1000 మార్కులకు గాను 980 మార్కులు సాధించిన షేక్ సానియా బేగంను, ఎంపీసీ మొదటి సంవత్సరంలో 470కి 454 మార్కులు సాధించిన రహమాన్ వర్మను, సిఈసీ గ్రూప్లో 500 మార్కులకు 466 మార్కులు సాధించిన జి భువనేశ్వరుని జ్ఞాపికలు అందజేశారు. ఇదే విధంగా అత్యుత్తమ ఫలితాలు సాధించిన 19 మందిని అభినందించారు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ విదాసరి చెప్పారు. Coming to the results of Nehru Niketan Junior College, we are always ahead in the result. We go, in the senior intermediate, senior intermediate Sania Begum, she has secured 980 marks in the MPC group, and in the junior inter, Rahman Verma, he has secured 454 in the junior inter MPC group, and from the junior CEC, Bhuvaneshwari, she has secured 466 out of 500. So these three students have stood as the toppers. So what I would like to tell you here is, we at Nehru Niketan, we are very much particular not only on the marks. ఒక మార్క్స్ ఒకటే క్రైటీరియా కాదు అనేది, దట్స్ వాట్ వీ స్ట్రాంగ్లీ బిలీవ్. ఈవెన్ స్కూల్ లెవెల్లో కూడా నేను పేరెంట్స్ చెప్పేది అదే. బికాస్ పిల్లవాడు రేపు బయటికి వెళ్ళాక ఇఫ్ దే హ్యాస్ టు సస్టైన్ ఇన్ ద జాబ్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, లేదా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఏమన్నా సివిల్ సర్వీసెస్లో జాబ్స్ వచ్చి వెళ్ళినా కూడా వీళ్ళకి కావాల్సిన మార్క్స్ అనేది జస్ట్ దే హెల్ప్ దెమ్ టు ఎంటర్ ఇన్ టు ద ఇంటర్వ్యూ రూమ్. ఇంటర్వ్యూలోకి వెళ్ళటానికి మాత్రమే మార్క్స్.
తర్వాత హౌ దే ఆర్ గోయింగ్ టు ఎక్స్పోజ్ దెమ్సెల్స్, వాళ్ళు ఎంత బాగా మాట్లాడతారు, ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారు, సో మాట్లాడే దాంట్లో ఎంతవరకు పాయింట్ ఉంది, ఏం పాయింట్ లేకుండా ఊరికే మాట్లాడుతున్నారా, ఇలాంటివన్నీ కాకుండా కాన్సెప్చువల్గా వాళ్ళని కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం అనేది వీ ఆల్వేస్ ట్రై. అండ్ ఈ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఆల్రెడీ ప్యాటర్న్ మారింది, ఇంతకుముందు ప్యాటర్న్కి ఇప్పుడు ప్యాటర్న్ చాలా డిఫరెన్స్ ఉంది. సో డిగ్రీ లెవెల్ కాలేజ్కి వెళ్ళేటప్పటికి ఐఎమ్ షూర్ దట్ ఐ విల్ మేక్ యూ యాజ్ అ బెస్ట్ స్టూడెంట్ ఇన్ యువర్ కాలేజ్. Trust with the Nehru Niketan family, and I thank all the parents who are supporting us throughout these particular years. And mana intermediate college ko vachetappatiki ee result whatever we have secured, villandaru kuda almost maximum government schools nunchi vachina students tote manam ee results ni secure cheyagaluthunnam ante definitely ga it's a hard work of all the teachers and especially the students. Vallu lecturers cheppe jagrata follow avatamu, పేరెంట్స్ కూడా రెగ్యులర్ పీటీఎమ్స్ కూడా అటెండ్ అవటం, ఈవెన్ కాలేజ్ లెవెల్లో కూడా మేము పేరెంట్ టీచర్ మీటింగ్స్ కండక్ట్ చేస్తే వాటికి కూడా పేరెంట్స్ వచ్చి మాతో కోఆపరేట్ చేసి వాళ్ళ ఇన్పుట్స్ ఇచ్చి మా ఇన్పుట్స్ని పాజిటివ్గా తీసుకొని, సో ఇదంతా ఒక ప్రాసెస్గా జరిగింది కాబట్టి మనం ఈరోజు ఈ రిజల్ట్ తీసుకురాగలిగాం. అండ్ ఐ కెన్ ప్రామిస్ నెహ్రూ నికేతన్ మేనేజ్మెంట్ స్టాఫ్ అండ్ ఎస్పెషల్లీ మై పేరెంట్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెంబర్ ఆఫ్ ప్రీ ఫైనల్స్ అండ్ వీకెండ్స్ పెట్టడం వల్ల నాకు చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది. అండ్ థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ రెహమాన్ వర్మ. I am a student of Nehru Niketan Junior College. Today I secured a good mark with the help of my staff and my MD sir. They made me a good student by their frequent pre-final examinations. They gave good preference and route for my success. So I thank them to give me a success and I appreciate. I would thank you for all my teachers and my parent, especially Nehru Niketan Junior College లో ఓన్లీ స్టడీయే కాకుండా అన్ని కరికులర్ యాక్టివిటీస్ అన్నిట్లో మమ్మల్ని సపోర్ట్ చేశారు. మా ఫ్యాకల్టీ కూడా మాకు ఎలాంటి ప్రెజర్ అండ్ స్ట్రెస్ కూడా పెట్టకుండా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. నెంబర్ ఆఫ్ ప్రీ ఫైనల్స్ ఎగ్జామ్స్ పెట్టి మమ్మల్ని ముందుకు నడిపించారు. ఇంకోటి ఏంటంటే మమ్మల్ని ఓన్లీ ఎడ్యుకేషన్లోనే కాదు ప్రతి దాంట్లో ముందు నడవాలి అని మాకు మంచి ఒక ఎంకరేజ్ చేశారు. స్పోర్ట్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ అండ్ స్పీచెస్ ఇవ్వటం కానీ ఎస్ఐస్ కాంపిటీషన్స్ కానీ అన్నిట్లో మమ్మల్ని. అనారోగ్యంతో మృతి చెందిన 60 సంవత్సరాల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి సభ్యులు జిల్లా వైద్యశాలలోని శవాగారానికి తరలించారు. శివాజీ చౌక్లోని జామియా మసీదు పక్కన సుమారు 60 సంవత్సరాలు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. అతడు అనారోగ్యంతో గురువారం మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. 2 టౌన్ సిఐ రాములు నాయక్ విషయాన్ని తెలియజేశారు. వెంటనే ఆయన శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్ర శ్రీనుకు సమాచారం ఇచ్చారు. ఆయన సూచన ప్రకారం అంబులెన్స్లో మృతదేహాన్ని జిల్లా వైద్యశాలకు తరలించి అక్కడి శవాగారంలో భద్రపరిచారు. కార్యక్రమంలో సమితి సభ్యులు రఫీ, మల్లెల వాసు, పోతరాజు తదితరులు పాల్గొన్నారు. గత 8 సంవత్సరాలుగా గుంటూరు పట్టణానికి చెందిన స్వామి జ్ఞానప్రసన్న గారి ఆశీస్సులతో ఆకలితో ఉన్న వారికి అన్నం పెడతాం. అనాథలుగా నిస్సహాయాలుగా ఎవరైనా మరణిస్తే వారి యొక్క పాదీ దేహాలని ఉచితంగా ఎక్కడ కూడా 1 రూపాయి కూడా తాకకుండా మన దానం అయితే దానం, కర్ణం అయితే కర్ణం చేయడం జరుగుతుంది. ఈ రోజున 2 టౌన్ పరిధిలో శివాజీ చౌక్లో మసీదు వద్ద ఒక వృద్ధుడు సుమారుగా ఒక 4 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలోనే వ్యాచిక చేసుకుంటూ అడుక్కుంటూ ఇక్కడ జీవనం సాగిస్తున్నాడు. ఒక 65 ఏళ్ళు పై వయసు పడి ఉంటుంది. అతను అక్కడ అనారోగ్యంతో చనిపోవడం వల్ల చుట్టుపక్కల వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 2 టౌన్ పోలీసు వారు వచ్చి దాన్ని స్వీకరించారు. తదుపరి ఇంకెవరైనా వారి బంధువులు ఎవరైనా వస్తారని చెప్పి ఆలోచనతో ఈ యొక్క మృతదేహాన్ని మరి తెనాలి జిల్లా వైద్యశాల నందు మార్చిలో భద్రపరచటకు సిఐ గారు భద్రపరచని తెలిపారు. దీని మీద దీన్ని ఇప్పుడు తెనాలి జిల్లా వైద్యశాల మార్చికి ఈ యొక్క మృతదేహాన్ని తీసుకెళ్లిపోయి మార్చిలో భద్రపరుస్తారు. అంగలకుదురులోని జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లస్ విద్యార్థినులు ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలను సాధించారు. రూరల్ మండల గ్రామం అంగలకుదురులో బాలికల కోసం జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లేస్ పేరిట బాలికల జూనియర్ కాలేజ్ 2022-23 ప్రారంభించారన్నారు. ఇంటర్లో విద్యార్థినులు చక్కని ఫలితాలను సాధించారు. జూనియర్ ఇంటర్లో 56 మందికి గాను 38 మంది ఉత్తీర్ణులయ్యారు. సీనియర్ ఇంటర్లో 64% ఫలితాలను సాధించారు. అలాగే సీనియర్ ఇంటర్లో 28 విద్యార్థులకు గాను 18 మంది ఉత్తీర్ణులయ్యారు. సీనియర్స్లో పి త్రివేణి 935 మార్కులు సాధించగా వి సమ్మక్క 926 మార్కులు, బివి వైష్ణవి 843 మార్కులు సాధించారని తెలిపారు. జూనియర్ ఇంటర్లో టి తేజస్విని 823 మార్కులు, జి హని
802 మార్కులు, షేక్ ఫరీద్ ఆషా 659 మార్కులు సాధించారు. అండి మాది జెడ్పీహెచ్ఎస్ ప్లస్ అంగలకుదురు. నేను ఇక్కడ కాలేజీ ప్రిన్సిపల్గా ప్లస్ హెచ్ఎంగా వర్క్ చేస్తున్నాను. సో 2023-24 మనకి ఈ ఇంటర్మీడియట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేయడం జరిగింది. స్టాఫ్ అంతా వచ్చారు, చాలా కష్టపడుతున్నారు. సాధారణమైన విద్యార్థులతో అసాధారణమైన ఫలితాలను సాధించడంలో వారి కృషిని మనం అభినందించాలి. వారి అంటే ర్యాంకులు రిజల్ట్లు కాదు, కానీ వారి కృషిని మాత్రం నేను గుర్తించి అభినందిస్తున్నాను. అలానే ఇక్కడ అంటే డ్రాప్ అవుట్స్ లేకుంటే సప్లిమెంటరీ రాసి పాస్ అయిన సాధారణమైన పిల్లలు వారందరూ కూడా చక్కగా మంచి మార్కులతో అందరూ కూడా 80-90% అంటే పాస్ పర్సెంటేజ్ కాకపోయినా మంచి మార్క్స్తో వాళ్ళు పాస్ అవ్వడం అనేది అభినందించదగిన విషయం అండి. ఇక్కడ మన స్కూల్లో అంటే మన కాలేజ్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని వసతులు, కెమిస్ట్రీ ల్యాబ్ కానీ, ఫిజిక్స్ ల్యాబ్ కానీ, అలానే బయాలజీ ల్యాబ్ కానీ, అలానే మంచి గ్రంథాలయం, అలానే ప్లే ఫీల్డ్, మొత్తం స్టూడెంట్కి ఆహ్లాదకరమైన వాతావరణంతో ఇక్కడ చక్కని వాతావరణం, అలానే చక్కని స్టాఫ్ ఉండడం అనేది తల్లిదండ్రులు గుర్తించి వారి పిల్లల్ని మా పాఠశాలలో చేర్చి ఈ కళాశాలని బలోపేతం చేస్తారని ఆశిస్తూ. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంగలకుదురులో నేను జువాలజీ లెక్చరర్గా పనిచేస్తానండి. నిన్న ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో మా కాలేజీ పిల్లలు విజయ దుందుబి మోగించారు. కార్పొరేట్ కాలేజీలకు ఏమాత్రం తగ్గకుండా చక్కగా మంచి మార్కులు సాధించి ఒక గవర్నమెంట్ విద్యార్థులు కూడా ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా చదవగలమని చెప్పి నిరూపించారు. నేను పిల్లల పేరెంట్స్కి చెప్పే మాట ఒకటే, కార్పొరేట్ కల్చర్కి అలవాటు పడకుండా విద్యని ఉచితంగా అందజేస్తున్నటువంటి మా కాలేజీలో మీ పిల్లల్ని చేర్చండి, మంచి మార్కులు పొందండి. ఇక్కడ పిల్లల్ని గదుల్లో కుక్కటం అనేది ఉండదండి. గవర్నమెంట్ పిల్లలకి అన్ని సదుపాయాలు కలగజేసింది. విశాలమైన తరగతి గదులు ఉన్నాయి, పిల్లల కోసం కెమిస్ట్రీ ల్యాబ్స్ ఉన్నాయి, బయాలజీ ల్యాబ్స్ ఉన్నాయి. ఉదయం సాయంత్రం చక్కగా మేమే స్టడీ అవర్లు నిర్వహిస్తాము. ప్రభుత్వం పిల్లలకి ప్రతిదీ ఉచితంగా అందజేస్తుంది. వాళ్ళకి నోట్సులు, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనము, వీటన్నిటితో పాటు నీట్ మెటీరియల్, ఎంసెట్ మెటీరియల్ అందజేస్తుందండి. ₹1 కూడా పిల్లలకి ఖర్చు ఉండదు. తల్లిదండ్రులు ఇది గమనించాల్సిందని కోరుతున్నాను. నా పేరు త్రివేణి, నేను సెకండ్ ఇంటర్మీడియట్ చదువుతున్నాను. నేను సంగజాల నుంచి వస్తున్నాను. ఇంతగా చదువుకోవడానికి ఇక్కడ అసలుకి మాకు ఎంత ఆర్థిక పరిస్థితులైనా చక్కగా కాలేజీ మాకు ఏర్పాటు చేశారు, గవర్నమెంట్ కాలేజీ. ఆర్థిక పరిస్థితుల వల్ల మేము చదవలేకపోయాము. టీచర్స్ అందరూ, సార్స్ అందరూ ఎంతగానో ప్రోత్సాహంతో ఇంతవరకు మేము చదివాము, మంచి మార్క్స్తో పాస్ అయ్యాము. ముందు మా అమ్మ అసలుకి చదివించిదో లేదో తెలీదు, అసలుకి డబ్బులు లేవు మాకు, మా నాన్న కూడా లేడు, మమ్మల్ని చదివిస్తారో లేదో కూడా తెలియదు. అప్పుడు మా సార్స్ వచ్చి ఫ్రీగానే కాలేజ్ ఉందని చెప్పారు. అసలు కాలేజ్ ఉందని కూడా తెలియదు, ఉంది ఫ్రీగానే చదువుతాం అని చెప్పి పిలిచారు. పిలిస్తే ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగానే కాలేజ్ ఉంది. మాకు బుక్స్, కాలేజ్ డ్రెస్ అన్నీ ఫ్రీగా ఇచ్చారు. అందరూ సార్స్, టీచర్స్ బాగా చెప్పారు. నాకు అసలుకి ఏమి అర్థం కాకపోయినా మళ్ళీ అడుగుతాను, అయినా కానీ ఇసుక్కోకుండా ఎంతో ప్రేమగా చెప్పారు మాకు. ఫస్ట్ ఇయర్లోనేమో 470కి 432 వచ్చినాయి. సెకండ్ ఇయర్లోనేమో టోటల్ 1000కి 926 వచ్చినాయి. ఇన్ని మార్కులు రావడానికి మా సార్స్ అందరూ, మా టీచర్స్, సార్స్ అందరూ ఎంతో ప్రోత్సాహంతో వచ్చినాయి. నేను గర్ల్స్ స్కూల్ నుంచి చదువుకొని వచ్చాను. అయితే ఇది అసలు మేము చదువుకోలేని పరిస్థితి. గర్ల్స్ స్కూల్లో మేము ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆలోచిస్తున్నాము ఎక్కడ చేరాలో ఏంటో అసలుకి ఏం అర్థం కాని పరిస్థితి. అయితే అంగల్గుతురు హై స్కూల్ ప్లస్ సంస్థ మా స్కూల్కి వచ్చి ఇలా అంగల్గుతురులో మంచి గవర్నమెంట్ కాలేజ్ ఉంది, మీకు అన్నీ ఫ్రీయే, బుక్స్ ఫ్రీ, యూనిఫామ్ ఫ్రీ, నీట్ మెటీరియల్, ఎంసెట్ మెటీరియల్, యూనిఫాము, ఫుడ్, ఎగ్, చిక్కి అన్నీ ఫ్రీయే, ఏం పెట్టుకొని అవసరం లేదని చెప్పారు. అయితే ఒక్క నిమిషం చాలా సంతోషంగా అనిపించింది. ఎగ్జామ్స్ అయిపోయినాక వచ్చి అడ్మిషన్ తీసుకున్నాము. ఫస్ట్లో కొంచెం భయం అనిపించింది కాలేజ్కి వచ్చినప్పుడు, తర్వాత చాలా బాగా అర్థమైంది. చాలా మంచిగా చెప్పారు మా మేడం వాళ్ళు కానీ, సార్ వాళ్ళు కానీ. అసలు చెప్పాలంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది ప్రైవేట్ కాలేజీల్లో అయినా చాలా కష్టమైన సబ్జెక్టే.
కానీ ఇక్కడ మాత్రం మా మేడం వాళ్ళు ఎన్నిసార్లు 1 time 3 time 4 times అలా ఏం కాదు, ఎన్నిసార్లు అంటే 10 సార్లుగా తిరిగిసారు, ఎన్నిసార్లు అడిగినా చెప్పారు. వాళ్ళు అలా చెప్పి మమ్మల్ని మోటివేట్ చేయడం వల్లే మేము ఇంత మంచి మార్కులు తెచ్చుకున్నాం ఈరోజు. అలాగే పేదవాళ్ళు ఎవరైనా చదువుకోలేని వాళ్ళు ఉంటే మా కాలేజ్కి వచ్చి మీరు కూడా ఇంకా మంచి మార్కులు తెచ్చుకోగలరు. అడ్మిషన్స్ అందరికి ఉన్నాయి, మంచిగా రండి, మంచిగా చదువుకోండి. కాలేజ్ స్టాఫ్ గురించి అయితే అసలు మీరు బాధపడిన అవసరం లేదు. కాలేజ్ ఎలా ఉంది. కవిరాజ పార్కులోని సీనియర్ సిటిజన్స్ హాల్లో ఈ నెల 17, 18 తేదీల్లో ఉచిత కంటి వైద్య శిబిరం పరీక్ష నిర్వహించనున్నారు. భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ అగర్వాల్ సాయి హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. నందలపేటలోని కవిరాజ పార్కులోని సీనియర్ సిటిజన్స్ హాల్లో ఈ నెల 17, 18 తేదీల్లో వైద్య శిబిరం జరుగుతుందని తెలిపారు. శుక్లాలు, కంటికి సంబంధించిన అన్ని వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని తెలిపారు. వివరాలకు 9490843736 939809 1759 నెంబర్లకు సంప్రదించాలని కోరారు. విలేకరుల సమావేశంలో క్లస్టర్ మేనేజర్ కె రాజేష్, ఆప్తిమిస్ట్ స్ట్రీట్ కె కుసుమకుమారి, జి నాగసాయి, షేక్ నాగూర్వలి, ఇస్కఫ్ కార్యదర్శి సిహెచ్ శ్రీదేవి, కన్వీనర్ టి బాలస్వామి, బొల్లిముంత కృష్ణ, ఓ మార్కండేయులు, బి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను ఇస్కఫ్కు స్టేట్ సెక్రటరీగా ఉన్నాను. ఇండియన్ సొసైటీ కల్చరల్ ఫర్ కోఆపరేషన్ అనేది ఇస్కఫ్. సొసైటీలో సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఒక మంచి సేవాభావంతో ముందుకు వెళ్తూ ఉన్న ఇస్కఫ్, అలాగే మాతో పాటుగా సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు వీరు కూడా కలిసి మేము డాక్టర్ అగర్వాల్స్ ఐ క్లినిక్ వారి ద్వారా ఫ్రీ ఐ క్యాంప్ నిర్వహించబోతూ ఉన్నాము. 17వ తారీఖు, 18వ తారీఖు ఈ 2 రోజులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మన కవిరాజ పార్క్ సీనియర్ సిటిజన్స్ హాల్ నందులపేటలో 2 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. జనరల్గా 80% ఇప్పుడు సొసైటీలో మన స్క్రీన్ టైం ఎక్కువైపోతుంది. చిన్నపిల్లల నుంచి కానివ్వండి, పెద్దవాళ్ళ నుంచి కానివ్వండి, అలాగే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళల్లో కంటి శుక్లాలు, ఇలా కంటికి సంబంధించిన ఇబ్బందులు బాధపడుతూ ఉన్నారు. ఇందుకోసం మేము మా ఇస్కఫ్ సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ ఇద్దరం కలిసి ఒక ఫ్రీ ఐ క్యాంపు మనం నిర్వహించాలి అనే మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. నమస్తే అండి, నా పేరు కుసుమకుమారి. డాక్టర్ అగర్వాల్ ఐ క్లినిక్ తెనాలి నందు ఆప్టోమెట్రిస్ట్గా వర్క్ చేస్తున్నాను. 17, 18 తారీఖుల్లో కవిరాజు పార్క్లో జరగబోయే క్యాంప్ నందు ఫ్రీ ఐ క్యాంప్ డాక్టర్ అగర్వాల్ తరపున జరుగుతుంది. దానిలో మీకు శుక్లాలకు సంబంధించి కంటి పొరలు, షుగర్ వల్ల కంటిలో ఏమైనా ఎఫెక్ట్ ఉందా, లేకపోతే కంటి చూపు మందగించడము, ఇట్లాంటి అన్ని పరీక్షలు ఫ్రీగా చేయబడతాయి. ఆ తర్వాత క్యాంపులో చూపించుకున్న వాళ్ళకి మన ఐ క్లినిక్లో కూడా సోమవారం, గురువారం డాక్టర్ గారు కూడా ఉంటారు. సో ఏమైనా ఎఫెక్ట్ ఉన్న వాళ్ళకి డాక్టర్ గారు కూడా ఫ్రీ ఐ చెకప్ జరుగుతుందన్నమాట. దాని ద్వారా గుంటూరు, విజయవాడ మన హాస్పిటల్కి కూడా ఫ్రీగా ఇక్కడ నుండి తీసుకెళ్ళడము, ఫర్దర్గా సర్జరీస్ అట్లా ఏమన్నా ఉన్నా కూడా ఆరోగ్యశ్రీని ఉపయోగించి చేయించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ 2 రోజులు క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ వారి నిర్వహణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో స్టేట్ సెక్రటరియట్లో వన్ ఆఫ్ ది సెక్రటరీ శ్రీదేవి, డాక్టర్ గారు ఇక అందరికీ కూడా నమస్సుమాంజలు. కార్యక్రమాన్ని తెనాలిలో ఇమానియల్ గోపురం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన పరిశుద్ధాత్మని ప్రసన్నత వేడుకలు వైభవంగా జరిగాయి. ఇమానియల్ ప్రార్థన గోపురం ఆధ్వర్యంలో జయప్రకాష్ నగర్లోని అన్నభద్రి సత్యనారాయణ స్మారక ప్రాంగణం సమీపంలో 3 రోజుల పాటు పరిశుద్ధాత్మని ప్రసన్నత వేడుకలను ఘనంగా నిర్వహించారు. బ్రదర్ కె సాల్మన్ రాజు దైవ సందేశాన్ని అందజేశారు. తెనాలి పట్టణం పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో దైవజనులు, విశ్వాసులు హాజరయ్యారు. చివరి రోజైన బుధవారం రాత్రి పొద్దుపోయేంత వరకు కార్యక్రమాలు జరిగాయి. సంకీర్తన సిస్టర్స్ గానాలాపన చేశారు. బ్రదర్ చిన్ని సమరపు పాల్గొన్నారు. ఇమానియల్ ప్రార్థన గోపురం వ్యవస్థాపక అధ్యక్షులు రెవరెండ్ ఏ భానుప్రసాద్ పర్యవేక్షించారు. విజయవంతం చేసిన అందరికీ రెవరెండ్ ఏ భానుప్రసాద్ ధన్యవాదాలు తెలియజేశారు. ఆ నమ్మకాన్ని కాపాడుకునే కృప నాకు ఉండాలని మీ ప్రార్థన సహకారాన్ని కోరుకుంటున్నాను. అలాగే తెనాలి పట్టణంలో ఈ 3 దినాలు కూడా మహిమగల దేవుని పరిచర్య ధర్మాన్ని జరిగించడానికి దైవజనులు, అభిషక్తులు భానుప్రసాద్ గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వారికి, కుటుంబానికి, సంఘానికి ఎంతైనా రుణస్తున్నై ఉన్నాను. వారికి
నా హృదయపూర్వకమైన కృతజ్ఞతతో కూడిన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దేన సేవకుని ప్రేమించే వారిలో ఒక ముఖ్యమైన వ్యక్తి దైవజనులు భానుప్రసాద్ గారు. దేవుని మహాకృపలో ఈ 2026 సంవత్సరంలో తెనాలి మహాపట్నంలో శ్రీ అన్నామూర్తిని సత్యనారాయణ స్మారక ప్రాంగణం యొద్ద కడవరి కాల ఉజ్జీవ సభలు దేవునికి మహిమకరంగా పరిశుద్ధాత్మని ప్రసన్నత వేడుకలు అనే సభలు 3 రోజులు ఘనంగా దేవుని మహిమకరంగా ఆశీర్వాదకరంగా జరిగించడానికి ఆ దేవాది దేవుడు సహాయం చేశాడు. మరి చక్కటి గీతములు ఆలపించారు, చక్కటి వర్తమానాలు తెలియజేశారు, అశేషమైన ప్రజలు పాల్గొన్నారు. మరి దేవునికి మహిమకరంగా ఇమ్మానుయేలు ప్రార్థనా గోపుర పక్షంగా పరిశుద్ధాత్మని ప్రసన్నత వేడుకలు మరి ఘనంగా మరి జరిపించబడడానికి దేవుడు సహాయం చేశాడు. దైవజనుడు బ్రదర్ సాల్మన్ రాజు గారు దేవుని యొక్క వర్తమానం అందించారు. చిన్ని సౌరపు చక్కటి మరి గీతములు ఆలపించారు. మరి 2026 సంవత్సరంలో దేవుని మహాకృపలో మరి ఇమ్మనియల్ ప్రార్థనా గోపుర పక్షంగా నూతన గీతము కూడా విడుదల చేయటం జరిగింది. మరి వచ్చిన భక్తులందరికీ కూడా చక్కగా మీటింగ్ అనంతరం అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం అత్యంత వైభవంగా దేవునికి భయంకరంగా ఆశీర్వాదకరంగా జరిగింపబడి మరి అనేకులు నెమ్మది ఆదరణ పొందుకున్నారు. సభలలో పాల్గొని దేవుని మాటలు విని మరి ఆదరింపబడ్డారు. ఈ సభలు జయకరంగా దేవునికి మహిమకరంగా మన పట్టణానికి ఆశీర్వాదకరంగా జరిగింపబడినందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. అనేక మంది దైవజనులు, అనేక మంది సంఘ పెద్దలు, వృద్ధులు, యవన బిడ్డలు మరి పాల్గొని మరి ఈ సభలను జయప్రదం చేసి ఉన్నారు. మరి ఆశ్చర్యకరంగా అనూహ్యంగా ఈ సభలు జరిగించడం జరిగింది. సమస్త ఘనత మహిమ ప్రభావము దేవాది దేవునికి కలుగును గాక. గత 30 సంవత్సరాలుగా మన పట్టణం దీవించబడాలని, ఈ తెనాలి పట్టణం ఆశీర్వాదకరంగా ఉండాలని, ప్రతి బిడ్డలు దేవుని కృప పాత్రలు కావాలని నా వంతుగా మరి అనేక రీతులుగా భగవంతుని ప్రార్థిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా దైవికమైన కార్యక్రమాలు జరిగిస్తూ మరి సర్వముఖ అభివృద్ధి నిమిత్తం ఇమ్మానుయేల్ ప్రార్థన పక్షంగా నా వంతుగా సహాయ సహకారం అందించడానికి భగవంతుడు నాకు కృప చూపాడు. అదేవిధంగా మా యవన బిడ్డలు, మా సంఘ పెద్దలు, మా యొక్క విశ్వాసులు అందరూ మరి తెనాలి పట్టణంలో మండల సేవకులు మరి అనేక ప్రాంతాల నుంచి కొల్లూరు మండల పాస్టర్స్ ప్రెసిడెంట్ గారు, కొల్లిపురం మండల పాస్టర్స్ ప్రెసిడెంట్ గారు, అమర్తలూరు మండల పాస్టర్స్ ప్రెసిడెంట్ గారు, చుండూరు మండల పాస్టర్ చైర్మన్ గారు మరి అనేక మంది దైవ సేవకులు పలు మండలాల నుండి మన తెనాలి పట్టణంలో జరిగే ఈ సభలకు ఇచ్చేశారు. మరి వారందరూ కూడా ఆ దేవాది దేవుని దీవెనలు పొందుకొని సంతోషంగా తిరిగి వెళ్ళారు. ఘనంగా దేవుని మహిమకరంగా జరిగించబడిన ఈ సభలను బట్టి మరొక మారు సహకరించిన వారందరికీ నా కృతజ్ఞతలు. దేవుడు మన పట్టణాన్ని పరిసర వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంఆర్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ బ్రాహ్మణులపై ఆరోపణలు చేయటం తగదు. అర్చక విధుల్లో ఎందరో బ్రాహ్మణేతరులు ఉన్నారనేది గుర్తించాలి. విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి టి అనంతాచార్యుల సూచన. మండల కేంద్రం అమృతలూరులో డిజిటల్ అరెస్టు పేరుతో విశ్రాంత ఉపాధ్యాయుడి నుంచి 2 విడతలుగా 35 లక్షలు దోచుకున్న సైబర్ నేరగాళ్లు. కేసుల భయంతో అమాయకంగా మోసపోయిన విశ్రాంత ఉపాధ్యాయుడు మరొక 24 లక్షలకు డిమాండ్ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు. కవిరాజు పార్కులో ఈ నెల 17, 18 తేదీల్లో ఉచిత కంటి వైద్య శిబిరం. అగర్వాల్స్ కంటి ఆసుపత్రి బృందంచే పరీక్షలు. విలేకరుల సమావేశంలో వెల్లడించిన కంటి వైద్య నిపుణులు, నిర్వాహకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.